దురంధర్ ద రివెంజ్. బాహుబలి మూవీ తర్వాత ఒక మూవీ పార్ట్ 1 లో ఉన్న మ్యాజిక్ ని అయితే పార్ట్ 2 కి కంటిన్యూ చేసింది. 2 పార్ట్స్ ని ఒకేసారి షూట్ చేయడం వల్లేమో 3 డేస్ నుంచి తెలుగులో చూద్దామని ఈగర్లీ వెయిట్ చేసి చివరికి వాళ్ళ మూవీ చూడడం అయితే జరిగింది. ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం, మూవీ ఒకేసారి అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవ్వకుండా 2 డేస్ తర్వాత రిలీజ్ అవ్వడం. ఫస్ట్ టైం అనుకుంటా ఒక హైప్ ఉన్న మూవీ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా రిలీజ్ చేయడం. వర్స్ట్ స్టూడియో. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే మాస్టర్ పీస్. నేను పార్ట్ 1 లో రెహమాన్ డకాయత్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో పార్ట్ 2 లో ఏ క్యారెక్టర్ కి స్కోప్ లేదు. రెహమాన్ డకాయత్ ఏమన్నా మైనస్ అవుతాడేమో అనుకున్నా, కానీ 3 hours 50 minutes లో ఎక్కడ కూడా రెహమాన్ డకాయత్ లేడన్న లోటు అయితే కనిపించలేదు. ఆ రేంజ్ లో ఉంది మూవీ అయితే. చాలా ఎంగేజింగ్ గా తీశారు. మూవీలో దేని గురించి మాట్లాడుకోకపోయినా రణ్వీర్ సింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. నిజంగా క్యారెక్టర్ లో జీవించేశాడు. ఆదిత్యధర్ రైటింగ్ అయితే పీక్. మూవీలో మెయిన్ హీరో ఎవరంటే ఆ కాస్టింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆ క్యారెక్టర్స్ లో ప్రతి క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. మూవీ పరంగా చూసుకుంటే దురంధర్ పార్ట్ 1 ఒక టైప్ లో ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా రెహమాన్ గ్యాంగ్ క్యారెక్టర్ ఇంట్రోస్ లో ఉంటే, పార్ట్ 2 స్టోరీ చాలా ఫాస్ట్ గా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. మూవీలో ఎమోషన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఆ రేంజ్ లో ఉంటుంది రైటింగ్ అయితే. నిజంగా మూవీ గ్రాఫ్ అయితే స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు వెళ్తూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ కి బ్లాస్ట్ అనుకుంటే క్లైమాక్స్ అయితే మ్యాడ్ మ్యాక్. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. 0.001% కూడా డౌట్ రాదు. అలా ఉంటుంది క్లైమాక్స్ అయితే. ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే పార్ట్ 1 లో క్యాచీ మ్యూజిక్ ఉంటే ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ వైబ్స్ అయితే వస్తాయి. తెలుగు డబ్బింగ్ అయితే కొన్ని చోట్ల కష్టంగా అనిపించింది, కానీ పర్లేదు, బానే ఉంది. థియేటర్ లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ. ఒకవేళ మూవీ చూస్తుంటే మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇది మూవీ పైన నా ఒపీనియన్. ఒకవేళ వీడియో నచ్చితే